హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ వెహికల్. చాలామంది 2025లో కానీ 2026 నెక్స్ట్ వచ్చేది కూడా ఎలక్ట్రిక్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. అందులో ఎస్పెషల్లీ టాటా కదా, మళ్ళీ వీళ్ళ R&D సరిగ్గా చేశారా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎలా ఉంటుంది వీళ్ళ రేంజ్ కానీ ఇవన్నీ డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు వచ్చి సాయి కిరణ్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? యాక్చువల్లీ నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను, అకౌంట్స్ మేనేజర్. ఓకే, ఇది పర్చేస్డ్ ఎప్పుడండి? ఇది వచ్చేసి 15th నవంబర్. ఓకే, రీసెంట్ రైట్. అండ్ ఇది వేరియంట్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఏమొస్తుంది? అయితే ఇది వేరియంట్ వచ్చేసి ఎంపవర్డ్ 75 అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 29.85. ఓకే, యాక్చువల్గా ప్రీవియస్లీ మా ఫాదర్ పంచ్ ఈవీ ఉంది. ఓకే, సో ఏదైనా ఎగ్జిస్టింగ్ టాటా ఈవీ ఉంటే వాళ్ళు 1 lakh లాయల్టీ కింద డిస్కౌంట్ ఇస్తారు. ఓకే, సో నాకు 1 lakh లాయల్టీ వచ్చింది అండ్ ఒక 37,000 ఇన్సూరెన్స్లో డిస్కౌంట్ వచ్చింది. అరౌండ్ 28.35 చేంజ్ పడింది. ఓకే, QWD కంటే బిలో వేరియంట్. దీని నెక్స్ట్ది QWD. ఓకే, రైట్. ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చనే, దీని ప్రాపర్ రైవిల్ ఉంది కదా, మనకి 9E అంటాము. సో ఆ ఓనర్ని రీసెంట్గా కూడా అడిగారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇది హ్యారియర్ ఈవీ బాండ్ విత్ ఎలక్ట్రిక్ కాదు, ఆల్రెడీ డీజిల్ ప్లాట్ఫామ్ అంటారు. ఎప్పటి నుంచో ఈవీలో ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్న బ్రాండ్ ఇది. రైట్. మహీంద్రా ఇదివరకు XUV 400 ఉండేది, కానీ రీసెంట్ గా వాళ్ళు చాలా R&D చేసి ఓకే. యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పాలంటే నాకు మైండ్ లో అదే ఉండే XUV 9E. ఓకే, ఇంకా బుకింగ్ వెళ్దాము అని అనుకున్న టైంలో దీన్ని చూసాను నేను లాంచింగ్. యాక్చువల్ గా చెప్పాలి నా డ్రీమ్ కార్. అంటే నాది ప్రీవియస్ కార్ వచ్చేసి గ్రాండ్ విటారా. ఓకే, అప్పుడే తీసుకుందాం అనుకున్నా, కొంచెం బడ్జెట్ కాన్స్టెన్స్ వల్ల తీసుకెళ్ళిపోయాను. ఇంకా మా డాడీ పంచ్ ఈవీ తోలేక ఇంకా డిసైడ్ అయిపోయినా ఐ షుడ్ మూవ్ ఫర్ ఈవీ వెహికల్. ఓకే, పంచ్ ఈవీలో మీకు ఎలాంటి ఇష్యూస్? అసలు ఈవెన్ నా హైట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, హెడ్ రూఫ్ కానీ. ఈవెన్ కొంచెం నేను నెక్సాన్ ఈవీ కొంచెం ఇబ్బంది పడ్డాను, లోపల బూట్ స్పేస్ కానీ పంచ్ పార్ట్ ఎక్సలెంట్ ఉంది. సార్ అది సరైన టైంలో దీని లాంచ్ వచ్చింది అండ్ నాకు ఇష్టమైన బ్రాండ్ హ్యారియర్. దెన్ ఇంకా నో మోర్, ఇంకా వేరే థింకింగ్ లేకుండా దీనికి వెళ్ళిపోయాను. రైట్. సో ఫస్ట్లీ సార్, మీ రిక్వైర్మెంట్ ఎలక్ట్రిక్ వెళ్ళడానికి ద మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్గా గ్రాండ్ విటారా ఉండే 15-16 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. ఈవెన్ వన్స్ నేను ఆ కార్ బయటికి తీస్తే అరౌండ్ నాకు పర్ డే 1500 అవుతుంది మ్యాక్సిమం కూడా కాదు, మినిమం. సో ఐ జస్ట్ వాంట్ టు రెడ్యూస్ ద ఎక్స్పెన్సెస్, దట్స్ వై ఐ చూస్ ఈవీ. రైట్. అంటే ఎక్కువ మీకు యూసేజ్ సిటీ ఆర్ హైవేలో? నేను ఎక్కువ బయటికి తిరుగుతుంటాను, సిటీలోనే మ్యాక్సిమం బయటికి. ఓకే, నేను నా ప్రీవియస్ కార్ చూస్తుంటే 2.5 years అయింది, దాని ఓడోమీటర్ వచ్చి 57,000 kilometers. ఓకే, రైట్. ఫస్ట్లీ సార్, ఇది రేంజ్ విషయం మాట్లాడితే మీకు మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా ఇస్తుంది, మీరు ఎలా అనలైజ్ చేశారు? అంటే మేజర్ ఏంటంటే అండి, ఇది అందరూ ఏసీ ఇది అంటారు కానీ హౌ యూ ఎక్సలరేట్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్సలరేషన్ ఇస్తే మీకు అంత డిశ్చార్జ్ ఉంటుంది. సో అరౌండ్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు 80 to 90 మెయింటైన్ చేశారు అనుకోండి, డామ్ షూర్ యూ విల్ గెట్ 520, నో డౌట్. ఇన్ కేస్ మీరు ఇంకా అబోవ్ 100 దాటారు అనుకోండి, ఇట్స్ అరౌండ్ 480 to 500 ఉంటుంది. వాళ్ళు క్లెయిమ్ చేసిన 627, బట్ యూ విల్ గెట్ 480 to 520. ఓకే, అండ్ లోకల్లో అయితే అలా మనకు లోకల్ 520కి పక్క. ఇన్ కేస్ మీరు L3 రీజనరేటివ్ పెట్టుకున్నారు అనుకోండి, విత్ ఎకో స్పోర్ట్ 520 ప్లస్ వస్తుంది. కంపెనీ చెప్పింది 600 వరకు, 627. ఓకే, బట్ అది ఎప్పుడు కూడా రాదు. మీరు ఏ వెహికల్ చూసుకున్నా యూ షుడ్ టేక్ 80%. ఓకే, రైట్. ఛార్జింగ్ విషయం ఏంటి సార్, మీరు ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తారా DC? అంటే రైట్ నౌ ఇంకా నాకు ఇన్స్టాలేషన్ రాలేదండి ఇంట్లో, కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయి, కొంచెం అవుట్పుట్ కానీ అని. ప్రస్తుతానికి అయితే బయట చేస్తాను. చార్జర్ లో మూడు ఉన్నాయని విన్నాను, 3 kW, 7 and 11. 11 కాదు, 11 దీనికి లేదు, 7 వరకు, 7.2. ఓకే, అది ఎక్స్ట్రా పర్చేస్ చేయాలా? 50,000 మళ్ళీ దానికి మీరు అది పర్చేస్ చేశారా? చేశాను, మీకు ఎక్స్షోరూమ్కి యాడ్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్లీ ఈ సస్పెన్షన్ గురించి మాట్లాడితే, దీంట్లో మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటి బేస్ వేరియంట్లో తక్కువ కిలోవాట్స్ బ్యాటరీ రావడం, 65, ఇది 75 kilowatts వల్ల బ్యాటరీ సైజ్ పెరుగుతుంది. అండ్ దీంట్లో కార్డ్విల్ వల్ల 2 మోటార్స్ ఉంటే అంటే వీళ్ళు సస్పెన్షన్ ట్యూన్ చేశారా, లేదంటే ఒకే సస్పెన్షన్ ని అన్ని వేరియంట్స్ కి ఒకేలాగా? అంటే యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను షిఫ్ట్ అయింది గ్రాండ్ విటారా నుంచి డైరెక్ట్ గా. ఇది గ్రాండ్ విటారా వచ్చి మీకు కాంపాక్ట్ SUV, రైట్, ఇది డైరెక్ట్ XUV. యాక్చువల్ నేను ఈ మధ్య డ్రైవ్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ నుంచి ఒపీనియన్ ఏంటంటే బ్యాక్ కొంచెం కుదుపులు ఎగురులు ఎక్కువ ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నా. ఈవెన్ నా వైఫ్ కూడా దీనికన్నా గ్రాండ్ విటారా అసలు కుదుపులు ఏది లేదు కదా అంటే, నేను SUV డెఫినెట్లీ హ్యావ్ ఏ బాడీ రోల్. కాంపాక్ట్ XUV SUV చాలా ఇది కొంచెం పెద్ద వెహికల్ కుదుపుడు, బట్ మీరు గతుకుల్లో తెలుస్తుంది ఫీల్, అస్సలు స్మూత్ ఉంటుంది.
ఈవెన్ మీ గ్రాండ్ మీటర్ ఎగిరేస్తుంది, ఓకే యూ కెన్ ఫీల్ ద పాట్ హోల్ డెఫినెట్లీ. ఇది అలా ఉండదు, స్మూత్ గా బట్ వెనకాల కూర్చున్న వాళ్ళు కొంచెం ఎగురుడు ఉంటుంది. ఈవెన్ లైక్ మీరు ఒక వోల్వో బస్సులో వెనకాల సీట్ రోలో కూర్చుంటే ఎలా ఎగురుతారో అలా. రైట్. సో టెక్నాలజీ విషయంలో చాలా అడ్వాన్స్ అన్ని ఫీచర్స్ ఇచ్చేశారు. మీరు అవన్నిటిని యూజ్ చేస్తున్నారా? నేను అంటే కొన్నప్పుడు ట్రై చేశాను. మనకి ఫ్రంట్ నడిచి ఒక ఉంటుంది కదా, అదొక ట్రై చేశాను. రైట్. నాకు మోస్ట్ లవబుల్ ఫీచర్ వచ్చి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ఓకే. నేను రీసెంట్ గా 2 times ఓఆర్ఆర్ లో వెళ్ళాను. జస్ట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాను, అది జస్ట్ సింప్లీ కూర్చున్నాను అంతే. అది లేన్ టర్నింగ్ అదే చేసుకుంది, ఎదుర్కొన్న వెహికల్ ఉంటే ఆటోమేటిక్ గా దాని తగ్గట్టు స్పీడ్ కంట్రోల్ చేసుకుంది. ఎక్సలెంట్ ఉంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. బట్ ఈ మన ఇండియన్ రోడ్స్ కి నమ్మొచ్చు అడాస్ ని అంటే ఇండియన్ రోడ్స్ లో నమ్మలేము, ఓన్లీ ఓఆర్ఆర్ పర్ఫెక్ట్ లైన్ ఉండాలి. ఈ లైనింగ్ కానీ రోడ్డు మీద సైన్ బోర్డ్స్ కానీ. మనం మామూలుగా మన సందుల్లో గిందుల్లో అంటే యూ కాంట్ ట్రస్ట్. రైట్. సో ఇంకోటి టైర్ నాయిస్, చాలా సైలెంట్ వెహికల్ ఇది. టైర్ నాయిస్ కూడా ఏమన్నా వస్తుందా మీకు క్యాబిన్? లేదు, ఇంతవరకు అయితే ఏం లేదు. ఇంకో టాటా వెహికల్ అంటే అన్నిట్లో కూడా ఒకటే ప్యానల్ గ్యాప్స్ అండ్ నేనైతే అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ అంటే దీన్ని ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నా ఈ డ్రైవ్ ని. రైట్. అని విన్నాను. ఐ మీన్ మీ ప్రీవియస్ వీడియోలో కూడా పర్సన్ చెప్పారు, చూడాలి ఒకసారి. ప్యానల్ గ్యాప్స్ కానీ ఫిట్ అండ్ అది కామన్ టాటాలో. ఎలక్ట్రిక్ కూడా మళ్ళీ అది బారో అయింది. మరి వాళ్ళు ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇంత మార్కెట్ ఉన్న టాటా వాళ్ళు డెఫినెట్లీ ఏదైనా చూడాలి ప్యానల్ గ్యాప్స్ విషయంలో. యా డెఫినెట్లీ దే షుడ్ టేక్ కస్టమర్ ఫీడ్బ్యాక్. ఎగ్జాక్ట్లీ. సరే, అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు చెప్తుండే కాదు, ప్రతి టాటా కస్టమర్ చెప్తుండే. బట్ వాళ్ళు చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమైనా. కరెక్ట్. అండ్ ఇంకొక సెకండ్ మెయిన్ ఇష్యూ టాటాలో వచ్చేది గ్లిచెస్, అంటే స్క్రీన్ లో కానీ డిస్కనెక్ట్ నేను 2 times అబ్జర్వ్ చేశాను. దీనికి బ్లైండ్ స్పాట్ ఉంటది. ఓకే. మనం లెఫ్ట్ టర్న్ వేసినా రైట్ టర్న్ వేసినా స్క్రీన్ లో చూపిస్తుంది. నాకు 2 times చూపిలేదు. ఓకే. రీసెంట్ గా అబ్జర్వ్ చేశాను. రైట్. ప్రీవియస్ ఓనర్ కి అయితే ఏం గ్లిచెస్ లేవు అని అన్నారు. లేదు, నాకు వచ్చింది, నేను అబ్జర్వ్ చేశాను. 2 times నాకు చూపిలేదు స్క్రీన్ లో. మొబైల్ డిస్కనెక్ట్ అవ్వడం లాంటివి? డిస్కనెక్ట్ అవ్వలేదు. మామూలుగా మన అరిగిపోయిన సీడీ పెడితే ఎలా స్ట్రక్ అయ్యి వస్తుంది 2 times అది కూడా ఫేస్ ఆండ్రాయిడ్ ఆటోలో. ఓకే. దీంట్లో గెస్టర్ కంట్రోల్ వస్తుంది అన్నారు. ఉంది. ఒకసారి అది చూపియారా మా కాల్ తోటి? ఇది అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. ఓకే. రైట్. యాక్చువల్గా పార్సిల్ ట్రే వచ్చింది, నేను తీసేశారు మీరు. ఓకే. ఈ స్పేర్ వీల్ వస్తుందా సార్ దీంట్లో? మళ్ళీ అదే స్పేస్ సేవర్ చిన్న టైర్ దీన్ని ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం. ఇది ఎమర్జెన్సీ కోసమే కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సార్ ఇది చార్జర్ దేని గురించి? ఇది 3.3 kW ట్రావెల్ చార్జర్, ఫ్రీ చార్జర్. అంటే మీరు ఎప్పుడైనా నేను ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తుంటా కదా, మన హోటల్స్ లో కానీ మన 16 amp ఉంటే ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 27 hours టు ఫుల్ చార్జ్. ఓకే. రైట్. ఇప్పుడైతే మీరు ఇదే యూజ్ చేస్తున్నారా ఇంట్లో? ఇంకా లేదండి, నేను యూజ్ చేయట్లేదు. నేను వాల్ చార్జర్ మనకి దగ్గరలో స్టేషన్స్ ఉన్నాయి. ఓకే. అది వచ్చేంత వరకు నేను బయట 60 kW వరకు. యాక్చువల్గా ఎవ్రీ 5 cycles లో 3 cycles హోమ్ ఛార్జింగ్ పెట్టుకుంటే బెటర్ అంటే. మేబీ నేను పెట్టుకున్నాక ఇంకా బెటర్ రేంజ్ రావచ్చు. ఎందుకంటే మన ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి అలానే లైక్ మొబైల్ అండి ఇది కూడా. మనం ఎంత ఫాస్ట్ ఛార్జర్ వాడతామో అంత తొందరగా డిశ్చార్జ్ అయిపోతాం. ఇవాళ వస్తారు ఇన్స్టాలేషన్. ఓకే. సార్ ఇంకోటి ఇక్కడ ఒక డెంట్ గా అనిపిస్తుంది, ఇదే రీసెంట్ గా పడింది. ఇది పానిక్ బ్రేకింగ్ వల్ల ఏమన్నా అయిందా? మీరు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, మరి మేబీ చిన్నది ఏదైనా పార్కింగ్ లో కానీ. పీపీఎఫ్ లాంటిది ఇంకా చేయించలేరు? యాక్చువల్ నాకు అలవాటు లేదండి కార్కి పీపీఎఫ్. నా పాత కారు కూడా నేను అసలు చేయించలేదు. ఓకే. అంటే మళ్ళీ అది చేయించామనుకోండి, దానిలో మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరు ఎండలో పెట్టకూడదు, వాషింగ్, అదే 3-4 years తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకుంటే అయిపోద్ది అదే కాస్ట్. మీకు పీపీఎఫ్ కూడా ఇచ్చేది 3-4 years. సో మొత్తంలో మీకు నచ్చిన ఫీచర్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంతేనా? అదొక్కటి బాగా మోస్ట్ లవబుల్. ఒక మంచి ఫీల్ వస్తుంది అది. అంటే మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు అంత స్ట్రెయిన్ అవ్వరు. లైక్ హైవేస్ లో పర్ఫెక్ట్ లైనింగ్ ఉంటుంది మీకు, సో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి డిఫెండర్ లాంటి కెమెరా, షార్క్ ఫిన్ యాంటీనా, అది ఎక్సలెంట్. నైట్ మోడ్ కూడా విజన్ చాలా బాగుంది. నేను వస్తుంటే నా బైక్ మీ మీద క్లియర్ గా కనిపిస్తుంది, చాలా యూస్ఫుల్ ఉంది అది. నైట్ పూట ఎక్స్పెషల్ మీకు క్లియర్ విజన్ ఉంటుంది వెనకాల బైక్స్ కానీ.
మేడం మీరు చెప్పండి, కంఫర్ట్ వైజ్గా మీకు ఎలా అనిపించింది వెహికల్? అంత స్పేస్ పరంగా కానివ్వండి, కంఫర్ట్. గ్రాండ్ విటారా నుంచి వచ్చారు కాబట్టి చాలా డిఫరెన్స్ తెలుసు. చాలా డిఫరెన్స్ తెలుస్తాయి. అంటే నేను అసలు యాక్చువల్గా ఇది నేను అనుకోలేదండి. అది చెప్పాను కదా మీకు, ఫియర్లెస్ బుక్ చేశాను. రైట్. సమ్ కస్టమర్కి వద్దనటం వల్ల ఇది నాకు వచ్చింది ఎంపవర్డ్ 75. ఓకే. సో ఇంకా నేను ఎంపవర్డ్ 75 కలర్లో ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా? యాక్చువల్ గ్రే తీసుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి గ్రే నచ్చలేదు. రైట్. సో వైట్ అయితే కొంచెం క్లాసిక్గా ఉంటుంది. రైట్. సార్ ఇంకోటి మెయిన్గా టాటాలో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మీరు తీసుకున్న డీలర్ నుంచి ఎలాంటి సర్వీస్? డీలర్ అంటే ప్రస్తుతం మొన్నే రీసెంట్గా 2 days బ్యాక్ సర్వీస్ అయిందండి. ఫస్ట్ సర్వీస్ కాబట్టి బండిలో కూడా ఇష్యూస్ లేదు కాబట్టి ఫ్రీ సర్వీస్ ఏం ఇష్యూ ఉండదు. ఏదైనా రిపేర్ వస్తే ఒకసారి చూడాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు. వీళ్ళు ఆఫ్టర్ సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ ఎలా ఉంది? ఈవీకి టోటలీ డిఫరెంట్ అండి. చాలా బాగుంది ఈవీ సర్వీస్. వాళ్ళ ఫాలో అప్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఈవీ. ఓకే. ఈవెన్ వీళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సర్వీసింగ్ లో ఈవీకి స్పెషల్ గా. అంటే మామూలుగా డీజిల్ పెట్రోల్ ఇంజిన్ వాళ్ళు కాకుండా సపరేట్ ఉంది వీళ్ళకి. సో ఫైనల్లీ దీంట్లో మీరు ఇంకేమైనా బెటర్ చేసుకోవాలి టాటా వాళ్ళు కానీ, ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా? నా నుంచి ఏం లేదు, ఎందుకంటే నేను రేర్ సీట్ లో ఎక్కువ కూర్చోను కాబట్టి కొంచెం ఈ ఎగుడు బాగా ఉంది. సస్పెన్షన్ ఒక్కటే, అది కూడా కామన్ ఎస్యూవీలో. ఈవెన్ మీరు తార్ తీసుకున్నా కూడా దీనికన్నా దారుణంగా బాడీ రోల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఫైనల్లీ దీన్ని ఆన్ రోడ్ ప్రైస్తో డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోవాలి. ఇది నాకు డౌన్ పేమెంట్ వచ్చి 4.5 పడింది. ఓకే. ఈఎంఐ వచ్చి 38,000 చేంజ్. ఓకే. 7 years. 7 years. ఓకే. సో టోటలీ ఈవీ టాటా నుంచి అయితే చాలా సాటిస్ఫైడ్తో ఉన్నాం. రియల్లీ అండి. ఎగ్జిస్టింగ్ కూడా డెఫినెట్లీ వీ కెన్ ట్రస్ట్ టాటా ఈవీస్ లో. అడాస్ కానీ ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు. దే నో వాట్ కస్టమర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అనేది. ఈవెన్ ఇలాంటి బండి వస్తుందని నేను అనుకోలే టాటా వాళ్ళ నుంచి. కంప్లీట్ గేమ్ చేంజర్ ఇది. ఈవెన్ ఇది నాకు డిజైన్ కూడా నచ్చిందండి. ఎగ్జాక్ట్లీ కార్ లా ఉంది. సరే ఇంకోటి, ఈ హ్యారియర్ వచ్చింది ఈవీలో, నెక్స్ట్ సఫారీ ఈవీ కనుక వస్తే దానికి వెళ్తారా? లేదండి, నా వైఫ్ కి అసలు 7 seater నచ్చదు. అంటే ప్రాక్టికల్లీ వర్కౌట్ కాదండి 7 seater, చిన్నపిల్లలకి తప్ప. ఈవెన్ మీరు బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాలి. సో ఐ డోంట్ ప్రిఫర్ 7 seater. రైట్. అండ్ ఏసీ కూలింగ్ అని మీ అంత సాటిస్ఫై? చాలా బాగుంది. స్టీరింగ్ రెస్పాన్స్ అండ్ స్టీరింగ్ చాలా లైట్ ఉంటుంది మీ ఈవీ వెహికల్స్. ఈవెన్ పంచ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా రివ్యూ. కస్టమర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాటా కస్టమర్, ఓన్లీ టాటా హ్యారియర్ ఎలక్ట్రికే వచ్చారు. టాటాలో ఎలక్ట్రిక్స్ అయితే నమ్మొచ్చు, డీజిల్ పెట్రోల్ని కొంచెం ఆ ఇష్యూస్ వల్ల, కానీ ఎలక్ట్రిక్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్గా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. 2027 వరకు కూడా చాలా అడ్వాన్స్లో ఉంది ఈ కార్ అయితే. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా మీ ఛానల్, మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ ఇస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో ఇలాగే నేను మీ వరకు రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ది నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.